So welcome to Manapadi videos. 29th April తెలంగాణ ఈఏపీ సెట్ బైపీసీ స్టూడెంట్స్కి ఈరోజు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించిన ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ మార్నింగ్ షిఫ్ట్ జరిగింది. దీనికి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారు, సో పేపర్ అనాలిసిస్ ఎలా ఉంది అనే దానిపైన పూర్తిగా వీడియో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే డైలీ ప్రతి ఒక్క షిఫ్ట్ తర్వాత వితిన్ 1 అవర్లో మీకు పేపర్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, దీంట్లో ఈ పీడిఎఫ్లన్నీ దాంట్లో పెడుతుంటాను, దాంట్లో జాయిన్ అయిపోండి. సో వన్స్ ఈ పేపర్ అనాలిసిస్ రాగానే దాంట్లో కూడా మీకు అలర్ట్ అనేది పంపిస్తాను. సో ఫైన్ స్టూడెంట్స్, 29th ఏప్రిల్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ ఈ రకంగా ఉంది. జువాలజీ టోటల్గా ఈజీ టు మోడరేట్, అంటే యావరేజ్గా మనకు డిఫికల్టీ లెవెల్ అనేది ఉంది. దెన్ బాటనీ అనేది మోడరేట్గా డిఫికల్టీ లెవెల్ అనేది ఉంది. అండ్ ఫిజిక్స్కి వచ్చి ఈజీ టు మోడరేట్లో ఉంది. అండ్ కెమిస్ట్రీ వచ్చి ఈజీగా ఉంది అని చెప్పి స్టూడెంట్స్ మనకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి దేని నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చాయి అనే దానిపైన చూస్తే, కెమిస్ట్రీకి సంబంధించి యాసిడ్స్ అండ్ బేసెస్ పైన ఒకటి వచ్చింది, క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ పైన, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ పైన క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ అటామిక్ స్ట్రక్చర్, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. 2 క్వశ్చన్స్ దాకా వచ్చున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కెమిస్ట్రీకి సంబంధించి. అండ్ ఫిజిక్స్కి సంబంధించి ఫిజికల్ వరల్డ్ దానిపైన 1 క్వశ్చన్ రావడం జరిగింది. కైనెటిక్ థియరీ పైన 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. వేవ్స్ పైన 1 క్వశ్చన్, రే ఆప్టిక్స్ పైన 2 క్వశ్చన్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రే ఆప్టిక్స్ రెండింటి కలిపి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ ఆటమ్స్ పైన 1 క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో ఇంకొక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ రకంగా ఫిజిక్స్ అనేది మొత్తం మనకు ఈ రకంగా వచ్చింది. అండ్ కమింగ్ టు బాటనీకి సంబంధించి మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, జెనెటిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఆ తర్వాత మైక్రోబయాలజీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మైక్రోబయాలజీ పైన చాలా ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇదంతా కూడా బాటనీకి సంబంధించి. అండ్ జువాలజీకి సంబంధించి మనం చూస్తే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్ పైన, రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ పైన 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ అనిమల్ సిస్టమాటిక్స్ పైన 2 క్వశ్చన్స్, సెల్ స్ట్రక్చర్లో 1 క్వశ్చన్ రావడం జరిగింది, జెనెటిక్స్లో 2 క్వశ్చన్స్, మైక్రోబయాలజీకి సంబంధించి దాంట్లో 1 క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా గెస్ట్ బేస్డ్, అంటే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్ చెప్పిన క్వశ్చన్స్ ఇవంతా కూడా. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఇదే క్వశ్చన్స్ వస్తాయా, వేరే వస్తాయా అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. సో బట్ ఓవరాల్గా ఇప్పటిదాకా నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ పై నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా సరే ఇంకా ఇప్పటిదాకా మాక్ ఎగ్జామ్ రాయకపోతే మన మనబడిలోని ఈఏపీ సెట్ మాక్ ఎగ్జామ్ రాయండి. సో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా దీని నుంచే అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాము. ఒకసారి దాని నుంచి మీరు రాస్తే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.